అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. ఈరోజు జరగవలసిన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినది. ఈరోజు డేట్ ఉన్నది. నోటీసులు ఇచ్చిన అధికారులు నోటీసులు ఇచ్చిన ప్రకారంగా మేమందరం ఎండిఓ ఆఫీస్ గారి స్థలానికి రమ్మని చెప్తే మేము ఈ టైంకి వచ్చినాం. నిజంగా కూడా మా గౌరవ ఎంపీపీ గారు ఆయన ఇష్టానుసారంగా ఏకచక్రాధిపత్యంగా నియంతగా మమ్మల్ని ఏమాత్రం దేకకుండా ఆయన ఇష్టారాజ్యంగా ఫండ్స్ రిలీజ్ చేయడం, ఆయన రకంగా పరిపాలన సాగిస్తుంటే దీన్ని తట్టుకోలేక మేము అందరం కలిసి అవిశ్వాస తీర్మానం పెట్టి పదవి నుంచి తొలగించాలని చెప్పేసి మేము అందరం కలిసి ఆర్డీఓ గారికి పొందడం జరిగింది. దానిలో భాగంగా కొద్ది రోజుల తర్వాత 27వ తారీఖు అని చెప్పేసి డేట్ ఇచ్చారు ఆర్డీఓ గారు. మళ్ళీ 27వ తారీఖును మళ్ళీ వాయిదా వేస్తున్నామని, తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని మళ్ళీ ఒక నోటీస్ పంపారు. ఆ తర్వాత మళ్ళీ 13వ తారీఖు నాడని చెప్పేసి మళ్ళీ నోటీస్ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు వస్తే మళ్ళీ ఇప్పుడు లేదు, ఇలా మీకు వాయిదా వేస్తున్నాం, గౌరవ న్యాయస్థానము ఇందులో చేయొద్దని, ఇప్పుడు చేయొద్దని చెప్పేసి తాత్కాలికంగా మేము దీన్ని వాయిదా వేస్తున్నాం అని మళ్ళీ చెప్పారు. ఇది నోటి మాటలు చెప్పారు తప్ప మేము వస్తే అధికారులు కూడా లేరు. మేము 8 మంది వచ్చినాం, అధికారులు కూడా ఎవరు లేరు. దీన్ని కావాలనే వీళ్ళు చేస్తున్నారని చెప్పేసి మాకు అనిపించింది. దయచేసి ఈ సభ్య సమాజానికి ఈ నిజమైన మా పాత్ర, ధర్మం ఏ వైపు ఉందనేది మీరందరూ గ్రహించి ఈ 8 మంది ఉన్న ధర్మాన్ని భగవంతుడు కాపాడి ఈ ప్రజలందరికీ తెలియపరచాలి. మీరు కూడా మీ పాత్ర, ఈ పాత్రికేయ మిత్రులందరికీ ప్రభుత్వాలు ఇలా ఉంటాయి, పోతాయి, వస్తాయి, పోతాయి. ఈ న్యాయాన్ని అనేది కాపాడాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది. కాబట్టి మీకు కూడా చేతులు ఎత్తి మొక్కుతున్నాం. ఈ న్యాయాన్ని, ఈ ధర్మాన్ని, ఈ నిజాన్ని ఈ 8 మంది మేము ముక్త కంఠంతో అందరం ఏకీభవించి అందరం ఒక్క సైడ్గా ఉండి మేము ప్రవేశపెడితే దీన్ని పట్టించుకుంటలేరు, దీన్ని వాడుకుంటలేరు, రకరకాలుగా దాన్ని వాడుకుంటున్నారు. మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తలేరు. మమ్మల్ని వచ్చినా కూడా ఎవరు అధికారులు లేకుండా పోయారు. కాబట్టి ఈ సభ్య సమాజానికి మీ ద్వారా తెలియాలని కోరుకుంటున్నాం. నిజమేంది, అవినిజమేంది సమాజం గుర్తించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జై తెలంగాణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.